అందరికీ నమస్తే అండి. మన ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటికి రేషన్ వాహనాలు అనేది రద్దు చేయడం జరిగింది. మీకు అందరికీ తెలిసిన విషయం ఇది. జూన్ 1 తారీఖు నుంచి రేషన్ షాపులకి వెళ్లి ఈ రేషన్ బియ్యం అనేది క్యూలో నిలబడి తెచ్చుకోవాలి. మనకు వీటి గురించి మంత్రి నాదెళ్ల మనోహర్ అనేది మన ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. అయితే నాకు ఇందులో ఒక డౌట్ ఉంది. వాటి గురించి నేను ఒక్కసారి వీడియోలో క్లారిటీగా మాట్లాడతాను. అయితే అంతకన్నా ముందు మనం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలకు అందించేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు, ఏదైనా సర్వేలు కావచ్చు, ప్రజలకు చేరవేర్చాలంటే గనక గతంలో వాలంటీర్ వ్యవస్థ ఉండేది. అయితే ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి సచివాలయ వ్యవస్థను ఉపయోగించుకుంది. అవునా కదా? అన్ని పింఛన్లు కావచ్చు, సర్వేలు కావచ్చు, సంక్షేమ పథకాల గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి ఈ సచివాలయ వ్యవస్థ ద్వారా చేరవేస్తూ ఉంది. ఎందుకంటే సచివాలయ వ్యవస్థ ఖాళీగా ఉంది కాబట్టి ఆ వ్యవస్థను ఉపయోగించుకుంది. ఇప్పుడు రేషన్ వాహనాలను రద్దు చేయడం జరుగుతూ ఉంది. ఎందుకు రద్దు చేయడం జరుగుతూ ఉంది అంటే కనుక ఆల్రెడీ డీలర్లు ఉన్నారు. డీలర్ కాదని రేషన్ వాహనాలను పెట్టడం జరిగింది. అయితే రేషన్ వాహనాల అక్రమాలు జరుగుతున్నాయి. ఆ వాహనం ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. ఎక్కడో వీధి చివరన ఉంటుంది, లాస్ట్న ఉంటుంది, సర్వర్ పనిచేయదు అని చెప్పేసి అక్కడ ఉండాలి. అది వచ్చినప్పుడు మేము ఉండలేము, మాకు కావాల్సినప్పుడు అది ఉండదు అని చెప్పేసి కొద్దిమంది కంప్లైంట్ చేయడం వలన ఆ రేషన్ వాహనం అనేది రద్దు చేయడం జరిగింది. అయితే మనకు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు వీటి గురించి కొన్ని అంశాలు అయితే చెప్పడం జరిగింది నాదెళ్ల మనోహర్ గారు. అందులో నాకు ఒక పాయింట్ చాలా డౌట్ ఉంది. ఏంటి ఆ పాయింట్ అంటే కనుక జూన్ 1 తారీఖు నుంచి రేషన్ పంపిణీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. రేషన్ వాహనాలు రద్దు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే అందులో 65 సంవత్సరాలు పైబడి కలిగినటువంటి మహిళలకు, వృద్ధులకు, అలాగనే దివ్యాంగులకు మినహాయింపు చేయడం జరిగింది. అంటే మినహాయింపు అంటే ఏ విధంగా చేస్తారు మినహాయింపు? మిగతా వారందరూ వెళ్ళి తెచ్చుకుంటారు. వృద్ధులు, దివ్యాంగులు వెళ్ళలేరు. మరి వీళ్ళకు మినహాయింపు చేయడం జరిగిందంటే మినహాయింపు ఏ విధంగా చేస్తారు? వీరికి ఏమైనా ఇంటింటికి రేషన్ పంపిణీ చేస్తారా? రేషన్ పంపిణీ చేస్తామంటే ఆల్రెడీ రేషన్ వాహనాలు అనేది వాళ్ళకి రిటర్న్ ఇచ్చినారు ఉచితంగా. అప్పట్లో గతంలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్‌లో ఏదైతే వాళ్ళు కార్పొరేషన్ ద్వారా వాళ్ళు వాహనాలు తీసుకున్నారో అదే కార్పొరేషన్ ద్వారా వాళ్ళకు ఉచితంగా వాహనాలు అనేది రిటర్న్ ఇచ్చినారు. వాళ్ళ వాహనాలు వాళ్ళకి ఇచ్చేసినారు. వాళ్ళ విధుల నుంచి తీసేసినారు. వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద పడినారు. మాకు ఉపాధి కల్పించండి అని చెప్పేసి ధర్నాలు చేస్తున్నారు. కానీ ఇక్కడ మినహాయింపు ఏ విధంగా చేస్తారనేది నాకు డౌటు. ఇంటింటికి ఏమైనా రేషన్ పంపిణీ చేస్తారా? లేకుంటే గనక క్యూలో నిలబడకుండా, రేషన్ షాప్‌లో క్యూలో నిలబడకుండా డైరెక్ట్ వెళ్లి ఏమైనా తెచ్చుకోవడానికి ఆప్షన్ ఏమైనా ఇస్తాడా? లేదంటే గనక వీళ్ళు వెళ్ళకపోయినా కూడా ఇంటి దగ్గర ఉండే కూడా రేషన్ పంపిణీ అనేది సరఫరా చేస్తారా ఏమన్నా? వీళ్ళు బయోమెట్రిక్ వేయకుండా కూడా వేరే వాళ్ళ అథెంటికేషన్ బేసి ఏమైనా తీసుకొచ్చి ఇస్తారా? అనేది నా డౌటు. అంతే తప్ప వేరే ఆప్షన్ అంటే ఏం లేవు. ఈ 3 పాయింట్లు చేసి ఏదో ఒకటి చేయాలి. లేకుంటే లేదు. ప్రజల కోసం ఏదైనా వీళ్ళు ఇబ్బంది పడతారు అని ఏమన్నా అనుకుంటారని చెప్పేసి ఈ పాయింట్ అయితే చెప్పిండాలి. అంతే కదా? కాబట్టి మనకు మినహాయింపు చేస్తారంటే గనక ఈ 3 పాయింట్‌లో ఏది మినహాయింపు చేస్తారో ఒక్కసారి మీ అభిప్రాయం మీద నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతే కదా? గతంలో వాలంటీర్ వ్యవస్థ అంటే రద్దు చేసినాడు. ఇప్పుడు రేషన్ వాహనాలు రద్దు చేసినాడు. కానీ వీళ్ళు చెప్పిన పాయింటే. జూన్ 1 తారీఖు రేషన్ పంపిణీ జరిగినప్పుడు ఖచ్చితంగా ఎవరైనా వృద్ధులు కావచ్చు, దివ్యాంగులు కావచ్చు కనపడినారంటే వీటి గురించి ప్రస్తావన ఖచ్చితంగా వస్తది. ఎందుకు మీరొచ్చినారు? మీకు మినహాయింపు చేసినారు కదా! మీకు ఇంటి వద్దనే రేషన్ పంపిణీ చేస్తామన్నారు కదా! అనేది ఖచ్చితంగా ప్రస్తావన అయితే గనక వస్తది. ఆ రోజు ఖచ్చితంగా ఎవరో ఒకరు వస్తారు. ఓకేనా? ఇది మనకు ఇప్పుడు వరకు ఉన్నటువంటి డౌట్. మీ అభిప్రాయం కూడా ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే గనక ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.